హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్లో మాన్స్టర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఏమైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటాయి. చాలా రోజులైంది కదా మాన్స్టర్స్కి సంబంధించిన వీడియోస్ చేసి. మాన్స్టర్స్ మీద వీడియోస్ చేయడం ఎందుకు ఆపేసి అంటే ఒక కంటెంట్ మీద వీడియోస్ చేస్తూ ఉంటే లాస్ట్కి వ్యూస్ రావడం లేదు, అందుకే టాపిక్స్ చేంజ్ చేశా. అయినా కానీ నో వ్యూస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా మాకు ఓన్లీ మాన్స్టర్సే కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన గాడ్జిల్లా మరియు డీసీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో అయిన సూపర్ మ్యాన్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. సూపర్ మ్యాన్ అండ్ గాడ్జిల్లా ఈ ఇద్దరు వేరే వేరే ఫ్రాన్సైజ్కి చెందిన ఫిక్షనల్ క్యారెక్టర్స్. అలాగే ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్. అయితే ఒకసారి జస్టిస్ లీగ్కి మరియు మాన్స్టర్స్కి క్రాస్ ఓవర్ అయితే జరుగుతుంది. ఈ క్రాస్ ఓవర్లో సూపర్ మ్యాన్కి మరియు గాడ్జిల్లాకి తలపడే సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఆ ఫైట్లో ఎవరైతే పైచేయి అయ్యింది అనేది తెలుసుకుందాం. అలాగే ఈ టూ ఫిక్షనల్ క్యారెక్టర్స్ వాళ్ళ ఫుల్ పవర్స్తో తలపెడితే ఎవరు గెలుస్తారు అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్తాం. నెంబర్ 1 గాడ్జిల్లా. మనందరూ తెలుసు మాన్స్టర్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ ఎవర్. ప్రజెంట్ మాన్స్టర్స్లో గాడ్జిల్లాని కింగు, నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. ఇంకా గాడ్జిల్లా పవర్స్ విషయానికి వస్తే సైజు గాడ్జిల్లా 393 ఫీట్ హైట్ అండ్ 1,65,000 టన్స్ వెయిట్ ఉంటాడు. స్ట్రెంత్ మాన్స్టర్స్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టైటన్ గాడ్జిల్లా. పెద్ద పెద్ద టైటన్స్ లైక్ గిడోరా, షిము లాంటి టైటన్స్ సైతము ఎదుర్కొంది. కింగ్ గిడోరాని ఏకంగా చంపేసింది. అటామిక్ బ్రెత్ గాడ్జిల్లా యొక్క ఐకానిక్ పవర్ ఇది. ఈ అటామిక్ బ్రెత్తో దేనినైనా డిస్ట్రాయ్ చేయగలడు. మ్యూటో, సిలా, టియామెట్ లాంటి పవర్ఫుల్ టైటన్స్ని ఈ అటామిక్ బ్రెత్తో చంపేశాడు. ఏకంగా హాలో ఎర్త్కి హోల్ చేసేశాడు. న్యూక్లియర్ ఫామ్స్ గాడ్జిల్లా మొత్తము 3 ఫామ్స్లోకి చేంజ్ అవ్వగలడు. బ్లూ ఫామ్, థర్మోన్యూక్లియర్ ఫామ్ అండ్ పింక్ ఫామ్. ఈ 3 ఫామ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. అయితే థర్మోన్యూక్లియర్ ఫామ్ అల్టిమేట్. అసలు మనము కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ చూస్తే అర్థమవుతుంది. గాడ్జిల్లా థర్మోన్యూక్లియర్ ఫామ్లోకి చేంజ్ అయితే అప్పుడు ఇంకా ఎవరి వల్ల కాదు, ఆ న్యూక్లియర్ రేడియేషన్కి మొత్తం మెల్ట్ అయిపోతూ ఉంటాయి. డ్యూరేబిలిటీ గాడ్జిల్లా గాయపడకుండా ఇంకా అలసిపోకుండా ఎంతసేపు అయినా ఫైట్ చేయగలడు. కాంగ్తో ఏకంగా 12 అవర్స్ ఫైట్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మాన్స్టర్స్లోనే గిడోరా, షిము తర్వాత డ్యూరేబిలిటీలో గాడ్జిల్లానే ఉంటుంది. గాడ్జిల్లా ఆక్సిజన్ డెస్ట్రాయర్కే తట్టుకుంది. అలానే ఎన్ని గాయాలైనా సరే త్వరగా హీల్ అయిపోతాడు. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ గాడ్జిల్లా కొన్ని వేల సంవత్సరాల నుండి బ్రతికే ఉంది కాబట్టి చాలా టైటాన్స్తో ఫైట్ చేసిన అనుభవం గాడ్జిల్లాకు ఉంటుంది. ఇక ఇవి గైస్ గాడ్జిల్లా యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్. గాడ్జిల్లా గురించి మీకు తెలియదే చెప్పండి, ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నెంబర్ 2 సూపర్ మ్యాన్. డీసీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఎవరైనా అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే పేరేంటో తెలుసా? సూపర్ మ్యాన్. ఎస్, డీసీలోనే సూపర్ మ్యాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో. మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ చూస్తే చాలు సూపర్ మ్యాన్ యొక్క ఆరిజిన్ మనకు బాగా తెలుస్తుంది. ఇతను ఒక క్రిప్టోనియన్. ఇంకా సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ విషయానికి వస్తే ముందుగా గాడ్జిల్లా ఒక మాన్స్టర్స్ స్పీసీస్కి చెందింది కాబట్టి దాని హైట్ అండ్ వెయిట్ వేరుంటుంది. సూపర్ మ్యాన్ ఒక హ్యూమన్ లాగా ఉంటాడు కాబట్టి ఇతని హైట్ అండ్ వెయిట్ నార్మల్గా ఉంటుంది. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ప్రతి ఒక్క డీసీ ఫ్యాన్కి తెలుసు సూపర్ మ్యాన్ యొక్క స్ట్రెంత్ గురించి. ఎంత పెద్ద మాన్స్టర్ అయినా సరే ఒక దెబ్బతో పడుకోబెట్టగలడు. అలాగే ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే డిస్ట్రాయ్ చేయగలడు. సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యాన్ మూవీ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అందులో ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డూమ్స్డేని ఓడిస్తాడు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే డీసీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఎవర్ డార్క్ సైడ్. ఇతన్ని ఒమేగా బీన్స్ చాలా పవర్ఫుల్. ఆఖరికి సూపర్ మ్యాన్ ఇతనితో కూడా ఈక్వల్గా ఫైట్ చేయగలడు. హీట్ విజన్ అవే సూపర్ మ్యాన్ తన ఐస్ నుండి లేజర్ బీమ్స్ని రిలీజ్ చేస్తాడు కదా, ఈ లేజర్ బీమ్స్ చాలా పవర్ఫుల్. ఈ లేజర్ బీమ్స్ ఎవరినైనా దేనినైనా డిస్ట్రాయ్ చేయగలవు. ఫ్లైట్ చాలామంది సూపర్ మ్యాన్కి ఫ్యాన్ అయింది ఈ ఎబిలిటీని చూసే, అదే ఫ్లై. సూపర్ మ్యాన్కి ఇంకో మెయిన్ పవర్ వచ్చేసి ఫ్లయింగ్. సూపర్ మ్యాన్ చాలా స్పీడ్గా ఎగరగలడు, గెలాక్సీలో కూడా ట్రావెల్ చేయగలడు. సూపర్ హ్యూమన్ స్పీడ్ రన్నింగ్ చేయడంలో ఫ్లాష్ని మించిన వాళ్ళు లేరని చాలామంది అనుకుంటారు, కానీ సూపర్ మ్యాన్ కూడా ఫ్లాష్కి ఈక్వల్గా రన్ చేయగలడు. టాక్టైల్ టెలికినెసిస్ అంటే జస్టిస్ లీగ్ మూవీలో సూపర్ మ్యాన్ ఒక పెద్ద అపార్ట్మెంట్ని మోసుకొని వెళ్తూ ఉంటాడు కదా, దాన్నే టాక్టైల్ టెలికినెసిస్ అంటారు. సూపర్ మ్యాన్ ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే మోసుకొని వెళ్ళగలడు.
హీలింగ్ ఫ్యాక్టర్. సూపర్ మ్యాన్కి హీలింగ్ ఫ్యాక్టర్ చాలా హై ఉంటుంది. అతని స్కిన్ని కూడా ఎవరు డ్యామేజ్ చేయలేరు. ఏది అతని స్కిన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళలేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇతను ఎంత పవర్ఫుల్ అని. ఇంటెలిజెన్స్. సూపర్ మ్యాన్ కూడా చాలా తెలివైన వాడు. కాంబ్యాక్ సమయంలో చాలా తెలివిగా ఫైట్ చేయగలడు. ఈ పవర్స్ జస్ట్ మూవీస్ చూసి నేను చెప్పాను. ఇవే కాకుండా కామిక్స్లో చాలా పవర్స్ సూపర్ మ్యాన్కి ఉన్నాయి. ఇంకా ఈ ఇద్దరు ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ఒక పక్క మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ ఫైట్ అయిన గాడ్జిల్లా, ఇంకో పక్క డీసీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో అయిన సూపర్ మ్యాన్. ఈ ఇద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్ కంపేర్ చేసిన తర్వాత ఎవరు గెలుస్తారని నేను అనుకుంటున్నా అంటే సూపర్ మ్యాన్ మీద గాడ్జిల్లా విన్ అవుతాడు. ఎందుకేమని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సూపర్ మ్యాన్ కంటే గాడ్జిల్లా హైట్లోను వెయిట్లోను చాలా అంటే చాలా ఎక్కువ. అలాగే సూపర్ మ్యాన్ రిలీజ్ చేసే లేజర్స్ గాడ్జిల్లాని ఏమీ చేయలేవు. ఈవెన్ చిన్న గాయం కూడా చేయలేవు. ఒకవేళ గాడ్జిల్లా తల అటామిక్ బ్రెత్ని సూపర్ మ్యాన్ మీద యూజ్ చేస్తే సూపర్ మ్యాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గాడ్జిల్లా యొక్క అటామిక్ ఎనర్జీలో ఫుల్ రేడియేషన్ ఉంటుంది. ఈ రేడియేషన్ అనేది సూపర్ మ్యాన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అంతేకాకుండా గాడ్జిల్లా 3 న్యూక్లియర్ ఫార్మ్స్లోకి చేంజ్ అవ్వగలదు. అందులో థర్మోన్యూక్లియర్ ఫార్మ్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇంకా ఆ ఎనర్జీని సూపర్ మ్యాన్ అసలు తట్టుకోలేడు. ఒకవేళ ఈ ఇద్దరు ఫైట్ సముద్రంలో ఉంటే అప్పుడు కూడా గాడ్జిల్లాకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే గాడ్జిల్లా సముద్రంలో సూపర్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేయగలడు. తన పవర్స్ ఈజీగా యూజ్ చేయగలడు. అంతేకాకుండా సముద్రం గాడ్జిల్లాకి బాగా అనుకూలిస్తుంది. ఇక్కడ సూపర్ మ్యాన్ యొక్క స్ట్రెంత్ కూడా పనికిరాదు. అలాగే తన లేజర్స్ గాడ్జిల్లా స్కిన్ని కూడా అసలు డ్యామేజ్ చేయలేవు. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి గాడ్జిల్లా. జస్టిస్ లీగ్ వర్సెస్ మాన్స్టర్వర్స్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు గాడ్జిల్లా ఎలా సూపర్ మ్యాన్ని ఓడించింది అనే స్టోరీ మీద ఇంకో వీడియో చేస్తాం. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.